ఒక బైబిల్ కాలేజీలో ఆత్మీయుడైన ఒక వ్యక్తి ఉన్నాడు. ఈయన మంచిగా అన్నిట్లో ముందు ఉంటూ దేవునిలో బలముగా ఉంటున్నప్పుడు ఒకరోజు ఆ బైబిల్ స్కూల్లోనే ఉన్న ఒక స్త్రీ వచ్చి ఈ బ్రదర్ తోటి మాట్లాడుతూ ఉందంట. బ్రదర్, మీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అన్నదంట. చెప్పండి సిస్టర్. ఏం లేదు, దేవుడు నాతో మాట్లాడాడు, మీరే నాకు భర్త కాబోతున్నారు అన్నదంట. దేవుడు నాకు చూపించాడు, మీరే నా భర్త. ఎవరు? మీరే నా భర్త అన్నాడు. అనేసరికి ఈయనకేమో ఏం చెప్పాలి అర్థం కదా. అవునా సిస్టర్, మరి ప్రార్థన చేస్తాను అన్నాడు. సరే, అయిపోయింది. సాయంత్రం ఇంకో సిస్టర్ వచ్చింది. ఇంకో సిస్టర్ వచ్చి, బ్రదర్, మీతో ఒక ప్రాముఖ్యమైన విషయం పంచుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను. ఏంటి చెప్పండి సిస్టర్. దేవుడు నిన్నటి దినమున నాతో మాట్లాడి మనమిద్దరము కలిసి జీవించాలి, మీరు నన్ను పెళ్లి చేసుకోబోతున్నారని దేవుడు తెలియపరిచాడు. హల్లెలూయా. ఇదేంది అనుకున్నాడు. మళ్ళీ మరుసటి దినం ఇంకో సిస్టర్ వచ్చిందంట. బ్రదర్ నాతోటి దేవుడు మాట్లాడాడు, కొంచెం సిగ్గు అవుతుంది ఏం మాట్లాడాడో చెప్పాలంటే. ఏం కాదు చెప్పమ్మా అంటే ఏమనుకోరు కదా. ఏమనుకోని చెప్పండి, అలవాటే నాకు. మిమ్మల్ని దేవుడు పెళ్లి చేసుకోమన్నాడు అయ్యా. ఈయనను పెళ్లి చేసుకోమని ముగ్గురికి దేవుడు చెప్పిండంట. ఎట్లా మరి ముగ్గురిని చేసుకోవాలా? కొన్నిసార్లు ఏది దేవుని స్వరము అనేది మనము గ్రహించలేని స్థితిలో ఉంటాం. వాళ్ళు చేసిన తప్పేం కాదు. కొన్నిసార్లు మన జీవితంలో కూడా జరుగుతున్న పరిస్థితులను బట్టి దేవుడు మనతో మాట్లాడుతున్నాడేమో అనే ఆలోచనలోకి మనము వస్తూ ఉంటాం. దేవుని స్వరము వినే స్థితిలో మనం ఉందుముగాక.